ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? వెజిటేబుల్ పులావ్ చేస్తున్నా. దేనికి? ఇవాళ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఇక్కడికి. అంటే మా పెళ్ళైనాక ఫస్ట్ టైం మరి ఇక్కడ రావడం. సో వాళ్ళ కోసం మేము స్పెషల్ చేద్దామని చెప్పి నేను ఈయన ఆలోచించి వెజ్ పులావ్ చేసుకుంటే ఎట్లుంటుందని. ఆల్రెడీ మేము వెజ్ పులావ్ చేసి చూపించాము, కానీ అలెక్యా చేయడం ఫస్ట్ టైం. ఆల్రెడీ నిన్న అయిపోయింది అనుకో ఆల్రెడీ అది. సో కొంచెం మిగిలాయి, సో వాళ్ళ కోసం తీసి పెట్టింది అనమాట. బట్ ఎంత బాగా వచ్చినాయి కదా. నాకు గులాబ్ జామున్ నా ఫేవరెట్ అనమాట. నేను హల్దీరామ్స్ వాళ్ళని చూసి అబ్బా ఎంత బాగా చేస్తారు అసలు వీళ్ళు, ఇది వీళ్ళకే పాసిబుల్లా అని ఆలోచించి నేను ట్రై చేసిన. చాలా బాగా వచ్చినాయి అసలు, ఇక్కడ అందరికి చాలా నచ్చినాయి. అండ్ గులాబ్ జామున్ నా ఫేవరెట్ గా. సో అంత బాగున్నాయి అంటే మాత్రం డెఫినెట్ గా మనం చేసి చూపించాల్సి వస్తుంది మరి వీళ్ళకి. తప్పకుండా కూడా చేసి చూపిద్దాం. అండ్ యాక్చువల్లీ అంటే నేను ఏమనుకున్నా అంటే సర్లే షుగర్ ఏదో ఒకటి తక్కువ ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నా. బట్ ఇట్ రియలీ కేమ్ అవుట్ వెరీ నైస్. మేము అదే ఎంత హాఫ్ తినేసినాం అంటే అర్థం బాగుంది. సరే ఆనియన్స్ ఎట్లా కట్ చేస్తున్నావు మరి? కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటాయి కదా, ఏడుస్తూనే ఉంటావు మరి. ఫుల్ ఏడిపోసా నాకైతే. ప్రతిసారి ఆనియన్ కట్ చేసినప్పుడు ఏడ్చుకుంటా చుట్టా నా అప్ప గింజలు గుర్తొస్తాయి నిజం చెప్పాలంటే. ఆనియన్స్ కట్ చేసే టాస్క్ నాకు ఇవ్వైతే. టేక్ ఇట్. ఓకే. నీకు నీళ్ళు రావా? నాకు వస్తే కానీ మొగండి కదా కంట్రోల్ చేసుకోగలుగుతా. బేసిక్గా అది కాదు, కానీ మ్యాటర్ ఏంటంటే నీకు చూపిస్తా కట్ చేసి ఎట్లాగో. సో దీంట్లో ఏమేమి వెజిటబుల్స్ వేస్తున్నావు ఇప్పుడు? బీన్స్, టమాటో, ఆనియన్, ఆలు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ ఉంది కదా, క్యారెట్ కూడా. సో ఆనియన్ రైతా అండ్ వెజిటబుల్ పులావ్ ఈరోజు స్పెషల్. అంటే వంట కూడా వేసుకున్నాం యాక్చువల్లీ, కానీ పిల్లలు కదా కొంచెం ఈ స్పెషల్గా ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఇష్టపడతారు కదా అని చెప్పి పిల్లలు అంటే మేము కూడా అదే అనుకోండి. సో వాళ్ళ పేరు చెప్పుకొని మేము కూడా తింటాము. ఏదో పొద్దున అమ్మ దోసకాయ పప్పు, బీరకాయ, ఆనియన్, టమాటో వేసి కూర చేసింది. సో అది స్మెల్ మాత్రం క్రేజీ వచ్చింది. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో పాపం ఎట్టు పోతలేరు కదా అని చెప్పి నేనే రాండి రా అని ఫోన్ చేసిన. సో మా ఇంటికి పైన ఉండరు, సో మేము చాలా క్లోజ్. వాళ్ళు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు నన్ను ఊరికే అడుగుతున్నారు. మేమేమన్నాం అంటే మేమే ఊరికి వస్తున్నాం, మీరు రాండి సార్ అని చెప్పి మేము ఇన్వైట్ చేసినాం. వాళ్ళకి అసలు అన్న పిల్లలు అంటే మీ పెద్దమ్మ వాళ్ళ మనవరాలు. సో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నా ఏం తెలియదు. పాపం వచ్చినాక నేను చేసినా ఎట్లా ఫీల్ అయితే ఇద్దాం. సరే ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసేయి ఫాస్ట్ గా, ప్రొసీజర్ వెళ్తాం. దానికి తరిగిస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నా నాకు అర్థమైతలేదు. ఆనియన్స్ తరిగిస్తా అని చెప్పిన, ఎందుకంటే అది దానికి ఆనియన్స్ తర్వాత కళ్ళు నీళ్ళు వస్తాయంట. సో ఈ రోజు ఏడడం ఇష్టం లేదు. మళ్ళీ వాళ్ళ అన్న వచ్చి అయ్యో మాలేకి ఇంత కష్టపడుతున్నారా ఏడుస్తుంది మాలేకి. సినిమాలో నూనె నచ్చ సినిమాలో నూనె నచ్చ కాదు ఏదో సినిమా ఉంటది, సునీల్ వచ్చి అక్క ఇన్ని కష్టాలు అక్క నీకు పిచ్చోడు ఉల్లిపాయ తరిగితే ఏడుస్తాకపోతుంది వీడెట్లా బాగుపడతాడు. అన్న వచ్చి చెల్లెమ్మ ఏడుస్తున్నావా అంటాడు. ఎంత కష్టపడుతుంటారా చెల్లమ్మ మా అత్తగారి ఇంట్లో. అందుకనే మీకోసం ఇది ఆర్డర్ చేసిన అనమాట. సో దిస్ ఈజ్ మల్టీపర్పస్ మిక్సర్ అంటే ఫుడ్ ప్రాసెసర్ ఇది. సో దీంట్లో ఎన్ని చేసుకోవచ్చు అంటే ఇప్పటివరకు మనం తెచ్చినవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఇది చిన్నగా కనిపిస్తున్నా కూడా ఒక మిసైల్ ఇది. దీంట్లో ఏంటంటే మనకి దీంట్లో ఆనియన్స్ అనేవి ఫైన్ గా కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ బ్లేడ్ తోని మనము ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, ఆలు, బీన్స్ అవన్నీ కట్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్ కి ఈ హోల్స్ ఉంటాయి ఇట్లా. సో ఇది, దాని తర్వాత ఇది ఒకటి, దాని తర్వాత ఇది తురమచ్చు మొత్తం ఫైన్ గ్రేట్ మొత్తం అంతా కూడా తురిమేసుకోవచ్చు. ఇదేమో స్లైసెస్ చేయొచ్చు మొత్తం అంతా కూడా. ఏం స్లైసెస్? కీరా, క్యారెట్లు, సాలడ్ చేసుకోవడానికి బీట్రూట్ కానివ్వండి, ఆలు కాదు ఈవెన్ దొండకాయ చేసుకోవచ్చారా? దొండకాయ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి స్లైసెస్ చేస్తే మీకు బెండకాయ, దొండకాయ అన్ని స్లైసెస్ సప్ కట్ అయిపోతాయి అన్నమాట. ఆలు చిప్స్ కి ఏమంటారు ఆలు బజ్జీకి అన్నిటికీ సూపర్ చేసుకోవచ్చు. అట్లయితే కనుక మనం ఒక 2-3 kgs ఆలుగడ్డ తీసుకొచ్చి చిప్స్ చేసి మంచిగా ఉడికించి చిప్స్ చేసుకుందాం. సూపర్.
బయట ఏ ఆయిల్స్ వేస్తాయో మన ఇంట్లో మన ఆయిల్స్ లేదు. ఎవ్రీ సమ్మర్ నేను చిప్స్ చేస్తా, చేస్తుంది చిప్స్, కానీ బాగుంటాయి కాబట్టి వెంటనే చేస్తాము. అది మొత్తం ఇయర్ మొత్తం కానీ అన్ని చేయలేను కదా నేను, 2-3 కిలోలు అంటే. ఈసారి చేసుకుందాం. సో అట్లా ఈ బ్లేడ్ అనేది మార్చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ బ్లేడ్స్ ఉన్నాయి. దాని తర్వాత దీంట్లో మనకి 2 జార్స్ ఇచ్చారు. దీంట్లో ఇది మిక్సీ లాగా అన్ని పౌడర్ చేసుకోవడానికి, మొత్తం చట్నీలు పౌడర్లు అన్ని చేసుకోవడానికి. ఇది నార్మల్ మిక్సీకి ఉంటుంది కదా, అదే ఫంక్షన్ ఇది. సో దీంట్లో మాత్రం మనము థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, విప్ క్రీమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో మనం వెన్న చేసుకోవచ్చు. సూపర్ గా పనిచేస్తుంది. చేసి పెడతాం అయితే. సో ప్రస్తుతానికి అయితే మనం ఆనియన్స్ అనేవి చేసుకుందాం ఎట్లా. సో ఇప్పుడు మీకు ఆనియన్ కట్ చేసి చూపిస్తాను. దీంట్లో ఏంటంటే మంచిగా మాన్యువల్ ఇస్తారు మనకి, మాన్యువల్ స్టెప్ వైజ్ అనమాట. సో ఇది ఉంటుంది. ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేసుకొని దాని తర్వాత ఇది పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి, లాక్స్ అన్ని. ఇక్కడ లాక్ అన్లాక్ ఇట్లా పెట్టేసుకొని లాక్ దిస్, ఇది ఆగిపోతుంది. దీని తర్వాత దీంట్లో మనము నీకు సన్నగా అట్లా పొడుగు కావాలి కదా ఆనియన్, సో అట్లా దీంట్లో ఇది మనం ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా ప్లేసెస్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ చేసేస్తే నీళ్ళు వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? చేసుకొని క్యాప్ మూసి మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. కళ్ళు నీళ్ళు వచ్చినాయా చూడండి. సర్లేండి, ప్రోడక్ట్ వాడి చేసిరు మీరు. మీ తెలుసా అది మరి మీకు? నిజంగా తెలియదు, కానీ ఇప్పటి నుంచి నాకు ఏడుపు తగ్గింది. మరి ఇంకేంటి చూడండి, ఆనియన్ అనేది ఇంత ఫైన్ గా ఇట్లా కట్ అయిపోతుంది. అలాగే నీకు తగ్గినట్టుగా వచ్చినాయా? అసలు పకోడీ కూడా క్రేజీ. పకోడీ వేసుకోవచ్చు, ఆనియన్ పకోడీ. దీంతో అల్టిమేట్ గా ఇంటికి ఎవరిని వస్తున్నారా, ఎవరైనా బంధువులు వస్తే బాధపడకండి. ఇది మిషన్ బిర్యానీ పైన ఆనియన్ రింగ్స్ చేస్తారు కదా బయట, ఫ్రైడ్ ఆనియన్ సూపర్ చేసింది. ఇప్పుడు అదే అట్లా ఇది ఆనియన్. సో ఇట్లా ఏం తురుముకోవాలన్నా తురుముకోవచ్చు దీన్ని, అంటే ఇట్లా ఫైన్ గా చాప్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యారెట్ ప్లీజ్, క్యారెట్ తురుము కావాలా నీకు? స్లైసెస్ కావాలి. స్లైసెస్ దీనిలాగా అంటే స్లైసెస్ కావాలా నీకు? చిన్న స్లైసెస్. ఇప్పుడు క్యారెట్ కావాలి కాబట్టి ఇది ఆన్ చేసుకొని ఏం చేస్తాం, బ్లేడ్ మార్చొద్దా? బ్లేడ్ అదే బ్లేడ్, స్లైసింగ్ అదే బ్లేడ్ నీకు. ఓకే ఓకే, రౌండ్ స్లైస్ అదే బ్లేడ్. పెళ్లిళ్ళలో పెడతారు ఇష్టం క్యారెట్ స్లైసెస్ అట్లాంటివి. తింటామా? తినడానికి చూసావా? అట్లా ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సూపర్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రొసీజర్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం, దాని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తా. సో ఈ వెజిటేబుల్స్ ఇవి మాత్రం దీనికి కావాలి. ఇది బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇది పెప్పర్ పౌడర్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, బీన్స్, ఆలు ఇవన్నీ వేసుకొని. వెజిటేబుల్స్ ఇంకా మన చాయిస్, అంటే మన ఇష్టం, మనకి ఏ వెజిటేబుల్ నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మిల్ మేకర్ కూడా వేసుకుని చాలా బాగుంటుంది. ప్రెసెంట్ లేదు కాబట్టి వేయట్లేదు మనం, కానీ మిల్ మేకర్ వేసుకోవచ్చు, బేబీ కార్న్ వేసుకోవచ్చు, గోబీ వేసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టం ప్రిఫర్ చేసేవాడు వేసుకోవచ్చు. క్యాప్సికమ్, గోబీ అన్ని మంచిగా ఉంటాయి. అంటే పిల్లలు కదా కొన్ని పక్కకు పెట్టేస్తారు, సో వాళ్ళ వేస్ట్ గా నేను చేస్తాను ఎప్పుడైతే. సో ఆయిల్ వేడి అయిపోయింది. ఫస్ట్ ఏం వేసుకోవాలి? ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను నేను. జీలకర్ర వేసిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకుంటున్నా. దీని వల్ల టేస్ట్ బాగుంటుంది, స్మెల్ వస్తుంది మంచిగా. స్మెల్ బిర్యానీ ఆకు, నాకు తెలిసి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ మసాలాలో ఉండిపోతాయి అనుకుంటాను. సో నెక్స్ట్ ఏం వేయాలి? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది కొంచెం పచ్చి వాసన మోనికే టైం పడుతుంది కాబట్టి దీంతో పాటు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సపరేట్గా బాండ్లీ పెట్టుకొని యాడ్ చేసుకొని అవసరం లేదు, దీంట్లో వేసుకోవచ్చు. సో అందుకే నేనే ప్రిఫర్ చేసిన. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కానీ మరి పిల్లలు చూసుకొని కారం అందుకే కొంచెం చూసుకొని
మీ లెవెల్ స్పైస్కి వాళ్ళు అస్సలు పెట్టారు, అందుకే కొంచెం జాగ్రత్త పడిస్తాం. అంటే ఇంకా పిల్లలు అంటే వాళ్ళు 9th 10th క్లాసే కానీ కొంచెం మేము ఎక్కువ స్పైస్ తినము. వీళ్ళు ఇక్కడ చాలా స్పైసీ తింటారు ఫుడ్. కొంచెం వాళ్ళ లెవెల్కి వీళ్ళని కొంచెం చెప్పినారు మాట వాళ్ళకి కొంచెం కాంప్రమైజ్ అవ్వండి అని. నెక్స్ట్ ఆనియన్స్. సూపర్. నెక్స్ట్ ఏం వేయాలి? ఆనియన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఒకటి చెప్పాలి అందరికి, ఇంకా మేము గులాబ్ జామ్ వేస్తున్నాం కదా. సో మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ నేను గులాబ్ జామ్ చేసిన అది అని చెప్తుంటే మా అమ్మ ఒక్కరోజు మాకు చేసి పెట్టిన పుణ్యాలు ఉండాలి అని అడిగింది. సో మా మమ్మీ ఏమన్నారంటే అంతే లేదే అత్తయ్య ఇంటికి పోయినాక అన్నీ చేస్తారు అన్నీ అంటే నేను అన్నా అంటే ఇంతకుముందు నేను చేసిన కానీ నేను చేయలేదని కాదు కానీ ఇక్కడికి వచ్చినాక కొన్ని ఎక్కువ ట్రై చేస్తున్నా, కొన్ని ఎక్కువ నేర్చుకుంటున్నా. ఎందుకంటే హస్బెండ్ ఇంప్రెస్ చేయడానికి ఇంప్రెస్ అనేది కాదు కానీ ఎవరికైనా మొగుడికి అత్త వాళ్ళకి వంట చేసి పెట్టాలని ఉంటారు కదా. సో అసలు నేను కూడా అనుకొని చేస్తున్నాను. సూపర్. ఇవి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాక పసుపు యాడ్ చేసుకోవాలి. ఎంత ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు అంటే అది మన ఇష్టం. సో ఎందుకంటే పసుపు వల్ల మంచి కలర్ యాడ్ వస్తుంది కదా. కలర్ ఏం కాదు కానీ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. సో అన్నిట్లో పసుపు వేసుకోవడం అంటే మంచిది హెల్త్కి. సూపర్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా దాని తర్వాత ఇది కొంచెం ఒక 2 minutes అయిన తర్వాత దీనికి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఆల్మోస్ట్ నేను చేసే ప్రొసీజర్ చేస్తున్నాను నువ్వు కూడా. ఇంకా అందరూ అదే ఇంకా ఓవరాల్లెస్ అదే ఉంటుంది అనుకో. అంటే టేస్ట్ ఎక్కడ డిఫర్ అవుతుంది అంటే మనం వేసే మసాలాస్ స్పైస్ లెవెల్స్ బట్టి కొంచెం కారము చప్పగా అవుతుంది కానీ టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఆల్సో వెజిటేబుల్స్ అంటే మీ అంత ప్రొఫెషనల్ నేను చేయలేను, ఏదో నాకు మాత్రం ఏదో ట్రైల్ అంతే. వి నాట్ ప్రొఫెషనల్స్. ఒక 10 times చేసినా కూడా అలవాటు అయింది. శ్రీకాంత్ ప్రతిదీ కొంచెం పర్ఫెక్షన్ గా చేస్తాడు అనమాట. మాకు అంత పర్ఫెక్షన్ గా రాదు, బట్ ట్రై చేస్తున్నా. ఆయనతో ఈక్వల్ గా రావడానికి ట్రై చేస్తున్నా కానీ ఈక్వల్ వస్తాం రావడం తెలియదు. ఫస్ట్ ఆలు, నెక్స్ట్ గోస్ విత్ బీన్స్. చాలా మంది కాలీఫ్లవర్ వేసుకుంటారు యాక్చువల్లీ. గోబీ కూడా వేస్తుంది. గోబీ బాగుంటుంది, పులావ్లో గోబీ కూడా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు మొన్న మార్కెట్ వెళ్ళినాక అంత గోబీ అంత ఫ్రెష్గా అనిపించలేదు నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలీఫ్లవర్ చాలా కేర్ఫుల్ వేసుకోవాలి, ఎందుకంటే కాలీఫ్లవర్లో మనకు ఫుడ్ ఉంటాయి కదా. అందులో టైం టేకింగ్. అండ్ ఆల్సో నేను చూసింది అక్కడ అంత ఫ్రెష్గా లేదు అని తీసుకురాలేదు. ఇంకా మా ఇంట్లో అయితే కాలీఫ్లవర్ ఎక్కువ రోజు మంచి టైం ఉన్నప్పుడు అందరు సండే సాటర్డే తెచ్చుకొని వేసుకోవాలి. ఇట్లా హడావిడిలో ఉన్నప్పుడు కాదు, కుదరదు పని. బిర్యానీ మసాలా అయితే నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. అండ్ ఇది గరం మసాలా ఒక 1.5 స్పూన్. అంటే ఇది ఆప్షన్, మీ ఇష్టం, ఎందుకంటే మీ చాయిస్ బేస్డ్ వేసుకోవచ్చు. అండ్ పెప్పర్ పౌడర్ 1 స్పూను. అంటే నేను చెప్పిన క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి దాని బేస్డ్ నేను వేసుకుంటున్నా. సో మీరు మీ అందరి ప్రకారం వేసుకోండి. కారం ఒక 2 స్పూన్స్ చాలా పిల్లగా. ఉప్పుకైతే నేను అస్సలు స్పూన్ వాడా, ఎందుకంటే నాకు ఉప్పు ఎంత వేసినామో ఏంది నాకు అర్థం కాదుతుంది. చేతితో వేసేస్తాం. సో నా అందరి ప్రకారం ఎంత రైస్కి ఎంత ఉప్పు పడుతుందో నేను వేసుకుంటా. సో మొత్తం కలిపేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా. ఇప్పుడు కలిపేసినాం. ఇంకా నెక్స్ట్ పుదీనా యాడ్ చేసుకుంటున్నాం. అసలు ఆ మింట్ ఫ్లేవర్ తగులుతూనే చాలా బాగుంటుంది, మంచిగా ఘాటుగా. నెక్స్ట్ ఇంకా మంచిగా రైస్ వాటర్ తీసుకుంటే సూపర్ కడిగిన నీళ్ళు. సో నేను నీకు ఒక టిప్ చెప్తా ఇక్కడ, ఓకేనా? సో నువ్వు ఇప్పుడు దాంట్లో ఏం చేస్తావు? ఫస్ట్ వాటర్ వేస్తావా? రెండు కలిపేసి ఇస్తావా? అట్లా వేయకూడదు ఎప్పుడైనా. నేను ఒక టిప్ చెప్తా మంచిగా. నీళ్ళలో ఉడికింది కదా. రైట్. ఎన్ని గ్లాసెస్ తీసుకున్నావు? 3 గ్లాసెస్ తీసుకున్నాం. సో 3 గ్లాసెస్ బియ్యంకి 3 గ్లాస్ వాటర్ పోసుకున్నావు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పక్కకు తీసుకో సపరేట్ ఫస్ట్. ఓకే ఓకేనా? ఓకే. బియ్యం తీసుకో ఫస్ట్. బియ్యం వేయాలి, తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటారా? బియ్యం వేసి ఎందుకు బియ్యం వేయాలంటున్నా అంటే ఇట్లా బియ్యం వేసినాం అనుకో
చూసిరా అండి, ఇందాక చెప్పినారండి మీరు పర్ఫెక్షన్కి మారు పేరు మా ఆయన అని. సో అట్లా ఈ బియ్యం అంతా కూడా మసాలా పట్టుకోవాలి. సో ఇట్లా మొత్తం కలపాలి. సో మసాలా అంతా బియ్యం పట్టేస్తుంది ఫస్ట్, అదేనా? దీని ఎంతసేపు ఉంచాలి ఇట్లా? జస్ట్ కొంతసేపు ఇట్లా ఒక జస్ట్ కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకుందా వాటర్ వేయాలి. ఓకే, ఇమీడియట్గా తొందరగానే ఇప్పుడు ఇట్లా కలిపేసుకుంటాం కదా మనం. మసాలా అంతా బాగా కలుస్తుంది బియ్యంకి, బియ్యం పట్టేస్తుంది. అప్పుడు దీని తర్వాత పైనుంచి మనం అనేది వాటర్ పోసుకోవాలి. వావ్ నైస్. సో అది సో దీంట్లో కూడా ఉంది కాబట్టి కొంచెం దీంట్లో వాటర్ పోసేసుకొని ఈ బియ్యం కూడా వేసేసుకుందాం. లుక్స్ యమ్. ఇంకా టైం కూడా అయింది, ఆకలి కూడా అవుతుంది. వాసన వస్తుంది మంచిగా, ఆకలి అవుతుంది. వాసన కడుపు నిండుతుంది. మీ అన్న వాళ్ళు రావాలి కదా. అయితే ఇప్పుడు తింటలేదా కడుపు నిండుతుంది అంటే? ఇక కడుపు నిండుతుంది కదా, సారీ కడుపుకి ఆకలి వేస్తుంది. ఎంత ఫాస్ట్గా నేను తింటలేవు అనుకోండి అంటే అయ్యో మరి కడుపు నిండుతుంది అంటే బేసిక్గా నా కోసం కాదు ఇది. ఏ లేలే పిల్లలు వస్తారని అండి, వాళ్ళతో పాటు మీకండి మీకు పిజ్జా చేసిన పాపం వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా నేను పిజ్జా చేసిన వాళ్ళకి. వాళ్ళైతే మొన్న ఇంతవరకు అలెక్క చేసిన వంటల్లో నాకు బెస్ట్ 2, బెస్ట్ 3, బెస్ట్ 4, వన్ ఐ కెన్ గెస్. అన్ని బాగానే ఉన్నాయి. వన్ ఐ కెన్ గెస్. ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై ఇస్ లైక్ సూపర్ ఉండే, చాలా బాగుండే. అండ్ ఇంకేం చేసిన, గులాబ్ జామ్ నిన్న చేసింది క్రేజ్ ఉంది. పిజ్జా సూపర్ ఉండే, బా సూపర్. ఇంకే 3 వచ్చేసినాయి అప్పుడే. అంటే మీద పాలక్ పనీర్ బాగాలేదా అండి? 3 months 3 చేసింది పాలక్ పనీర్. పాలక్ పనీర్ శాండ్విచ్ ధాబా స్టైల్ అసలు అన్ని బాగున్నాయి. ఇష్టం, ఐఎమ్ నాట్ బ్రెడ్ లవర్. సో అందుకే శాండ్విచ్ చాలా బాగుంది. అంటే హాఫ్ లెస్ తిన్నా సూపర్ ఉండే, చాలా బాగా చేసింది. దాంట్లో పనీర్ కర్రీ వేసి శాండ్విచ్ చేసింది అనమాట. అది కూడా చాలా బాగుంది, మీరు అది కూడా చూడాలి. సో ఇప్పుడు అంతా అయిపోయింది కదా, కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. సో ఎంత టైం పడుతుంది? ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో దీంట్లో రైస్ ఉందా, రైస్ 10 నిమిషాలు పెట్టేసుకున్నాం అనుకో, సరిపోతుందా? చాలు, 10 నిమిషాలు పులావ్ రెడీ. వావ్, స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పులావ్ రెడీ. యమ్. దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. ఇక తిన్నాక టేస్ట్ చెప్తా, కానీ చూడడానికి వచ్చారు కదా వాళ్ళకి కూడా అడుగు టేస్ట్ ఎట్లుంది ఏంటి అని చూపిస్తా. వాళ్ళకి కూడా అడుగుతాను, వాళ్ళకి సర్ప్రైజ్ కదా.